అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి 21వ దినములో మోక్షోపవాస దినముల్లో మనల్ని ప్రవేశపెట్టిన తండ్రికి స్తుతి చెప్పుకుందాం. త్రియేక దేవుని స్తుతి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందుండునట్లు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే కలుగును గాక. ఆమెన్. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచుండిరి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గానా ప్రతిగానములు పొందుచుండిరి. ప్రకటన గ్రంథములో ఉన్న 7 రాకల్ని ఒకసారి చెప్పుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూచెదరు. అవును, ఆమెన్. ప్రకటన 2:25, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన 3:11, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటమును ఎవడు అపహరింపకుండునట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొను వారు ధన్యులు. ప్రకటన 16:16, నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా నుండుట చూచునేమని తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రకటన 22:12, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన 22:20, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ప్రభు అయిన యేసు రమ్ము. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్నెవరూ కలుగ చేయలేదు, నీ అంతటా నీవే ఉన్నావు గనక నీకు వందనములు. దేవా, నీ వెలుగై ఉన్నావు, అందుచేత సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవుల కండ్లకు వెలుగునిచ్చినావు గనక వందనములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనక నీకు అనేక వందనములు. ప్రకటన గ్రంథములోని స్తుతులు. ప్రకటన 1:6, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ప్రకటన 1:18, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుణ్ణై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన 4:8, 4 జీవులు చేసిన స్తుతి. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. సింహాసనాసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగును గాక. ఆమెన్. ప్రకటన 4:10, 11, 24 పెద్దలు చేసిన స్తుతి. సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దీవెనలు. బైబిలు గ్రంథములో ఉన్న కొన్ని దీవెనలు చెప్పుకుందాం. పాప ప్రేరేపణ గలవారులారా, దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మును దీవించును గాక. ఆమెన్. అనారోగ్యవంతులారా, దేవుడు మీకు ఆరోగ్యమిచ్చి మిమ్మును దీవించును గాక. ఆమెన్. లేమి గలవారులారా, దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మును దీవించును గాక. ఆమెన్. బిడ్డలు లేని వారులారా,
దేవుడు మీకు శిశుదానము చేసి మిమ్మును దీవించును గాక. ఆమెన్. అన్యాయము పాలగుచున్న వారులారా, దేవుడు మీకు న్యాయమును అనుగ్రహించి మిమ్మును దీవించును గాక. ఆమెన్. రుణబాధ కలవారులారా, దేవుడు మీకు రుణబాధ తీర్చి మిమ్ములను సంతోషపరచును గాక. ఆమెన్. యుక్త సమయమున పెండ్లి సమకూడని వారులారా, దేవుడు మీకు మంచి జతను ఏర్పరిచి మిమ్మును దీవించును గాక. ఆమెన్. కుటుంబ కలహములు గలవారులారా, దేవుడు మీ కలహములను ఆపు చేసి ఐక్యతనిచ్చి మీ కుటుంబములను నూరంతలుగా వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. నానా విధములైన చిక్కులు గలవారులారా, దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మును దీవించును గాక. ఆమెన్. దైవభక్తి కుదరని వారులారా, దేవుడు మీకు మనోనిదానమును స్థిర భక్తిని ఇచ్చి మిమ్మును దీవించును గాక. ఆమెన్. జీవితాంతమందు మీకు మోక్ష భాగ్యము లభించినట్లు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి రేగ త్వర పడకు అనే పాట పాడుకొని వాక్యంలోనికి వెళదాం. 531 పాట. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతమందు మెప్పుడు ఓర్చుకో. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతమందు మెప్పుడు ఓర్చుకో. ఎవడేని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేల చేతువు ఓర్చుకో. నీవు కీడు నందగా నోర్చుకో నోర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము, అంత సరియగును, నీకు జయముండును ఓర్చుకో. నీవు కీడు నందగా నోర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము, అంత సరియగును, నీకు జయముండును ఓర్చుకో. రేగ త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతమందు మెప్పుడు ఓర్చుకో. నిర్గమాకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనే ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడు అయ్యున్న తండ్రి, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను శ్రేష్టమగు నీ జీవగ్రంథమును మాకు బహుమానముగా ఇచ్చి వేసిన తండ్రి వందనములు. మీరు స్వయముగా చెప్పవలసిన మాటలన్నీ నీ గ్రంథములో ఇమిడ్చి మీ గ్రంథం మాకు అర్థమగునట్లు చేసిన తండ్రి వందనములు. నీ వాగ్దాన ప్రజలకు చక్కటి ఆజ్ఞల్ని ఇచ్చారు, చక్కటి చట్టాలను ఇస్తున్నారు, మంచి విధులు ఏ రీతిగా నీ వాగ్దాన దేశంలో నడుచుకొనవలెనో అరణ్యములోనే నాయన నీ బిడ్డలకు మీరు చక్కటి తర్బీదు ఇస్తున్నందుకై వందనములు. ఈ సమయంలో నీ వాక్యం ఎద్దకు వచ్చుచుండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మీ బిడ్డలతో మిమ్ములు మీరు కనపర్చుకొనమని వాక్యమయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నేను నా విధులెల్ల నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానీయవారు
వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేనరా వేర్పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందంబుల్గల్గూట కేకాత ఘనమైన హేతువయ్యుండు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు ఆయన వాక్యమును వీక్షిస్తున్న మనందరికీ తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. మరి నిన్నటి దినాన ప్రభు తన బిడ్డలకు వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీల్ని గద్దరెక్కల మీద మోసుకొచ్చి సీనాయి కొండనంతటిని కాల్చివేసి ఆజ్ఞల్ని ఆయనే తయారు చేసి తన వ్రేలుతో 10 ఆజ్ఞల్ని చట్టాలని వారికి ఇచ్చి వారు ఏ రీతిగా ఉండవలెనో బయలుపరిచినట్లుగా నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదింతును అని ప్రభు తెలియచేస్తూ, మరి మంటి బలిపీఠమును నా కొరకు చేయవలెను, నీ దిగంబరత్వము నా సన్నిధిలో కనపడకూడదు అని హెచ్చరించినట్లుగా మనం చెప్పుకొని ఉన్నాం. ఈ దినాన మనం చూస్తే దేవుని యొక్క బిడ్డలకు ప్రభు ఇచ్చినటువంటి చట్టాల్ని, మరి స్వతంత్ర లక్షణాలని మనం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రభుకి 5 బిరుదులు ఉన్నాయి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమాధానకర్త అయినటువంటి తండ్రి, న్యాయవంతుడైనటువంటి తండ్రి న్యాయ విధుల్ని బయలుపరుస్తూ ఉన్నారు. నీవు హెబ్రీడైన దాసుని కొన్నేడలా వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలను కన్నే ఎడల ఆ భార్యయు ఆ పిల్లలను ఆమె యజమాని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమాన్ని, నా భార్యను, నా బిడ్డలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనొల్లక నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైన వారిని తోడుకొని పోయి చెవిని కదురుతో గుచ్చవలెను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడయ్యుండును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒంటిగా వస్తే ఒంటిగా వెళ్ళాలి. ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే యజమానికి మరి దాసత్వం చెయ్యాలి అంటే, నేను యజమాని చెప్పినట్టే వింటాను అంటే ఒక తలుపు నొద్దకు దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అన్న ప్రభు, గొర్రెల పోవు ద్వారమును నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ద్వారం దగ్గర తీసుకొని వచ్చి తన చెవిని కుట్టాలి. కదురుతో ఆ చెవిని తలుపు నొద్దగా ద్వారబంధము నొద్ద తోడుకొని పోయి చెవిని కదురుతో గుచ్చవలెను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, సామెతలు 31:19వ వచనంలో, ఆమె పంటెను చేత పట్టుకొను, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును అనే మాటలను చూస్తూ ఉన్నాం. ఆమె అనగా సంఘము, అలాగనే ద్వారము అనగా మన ప్రభువై ఉన్నారు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట
చెవి కలవాడు వినుగాకని ప్రకటన గ్రంథము 2:7 చూస్తూ ఉన్నాం. కాబట్టి వినగలిగిన చెవిని ఇవ్వటానికి చెవికి కూడా చిన్న గాయము అనేది ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగనే కదురుతో గుచ్చవలెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడయుండును. దేవుని మాటల్ని వినాలి అంటే మరి ఆ మాటలు మనల్ని ఉజ్జీవాన్ని ఇస్తూ ఉంటాయి. యెషయా గ్రంథము 50:4 అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపక నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. వినే బుద్ధి. కాబట్టి వినగలిగిన చెవిని మనకి ఎవరిస్తున్నారు అంటే ప్రభువే ఇస్తూ ఉన్నారు. కాబట్టి యజమాని మాట వింటాను అన్నప్పుడు గొర్రెలపో ద్వారమును నేనే అని ప్రభు తెలియచేస్తున్నారు గనక ద్వారము దగ్గరికి దాసుని తీసుకొచ్చి ఒక కదురుతో చెవిని గుచ్చినప్పుడు నిరంతరము నీ మాట వింటాను అని యజమానికి దాసుడై ఉంటాడు. మన ప్రభువు దాసుని రూపము దాల్చి ఈ లోకానికి వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథము 1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మనం చూస్తూ ఉన్నాం. దాసుడు అనగా పనివాడు. దాసునిలో తగ్గింపు అనేది, దీనత్వం అనేది కనపడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం గమనించినట్లయితే 7వ నిర్గమాకాండం 21:7 ఒకడు తన కుమార్తెను దాసీగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దాన్ని ప్రదానము చేసుకున్న యజమాని దృష్టికి అది ఇష్టురాన్లు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును. కాబట్టి వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే పవిత్రురాలైన కన్యగా ఒకే పురుషునికి నేను మిమ్మును ప్రదానము చేసి తినని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యజమాని దృష్టికి ఇష్టురాలు కాని ఎడల విడిపింపబడవలెను అనే మాటల్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగనే తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగించవలెను. కానీ ఇష్టం లేకపోతే మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చునని తండ్రి చక్కటి న్యాయ విధిని తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూచినట్లయితే సంఖ్యాకాండము 12:3 కూడా సంఖ్యాకాండము 12:3 ఒక చక్కని హెచ్చరిక ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. 12:3 గనక మనం గమనించినట్లయితే మరి మోషే కుటుంబాన్ని దేవుడు మరి చక్కగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచారు.
ఎందుకు అంటే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నప్పుడు మరి ఆ స్త్రీని బట్టి మిరియాముకి అహరోనికి కొంచెం కోపము అనేది వచ్చింది గనక దేవుడు చెప్తున్నాడు, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అది నాకు అంగీకారమే అని ప్రభు తెలియచేసినట్లుగా మరి కూషు దేశపు స్త్రీ విషయంలో ఒక చక్కని జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక హెచ్చరిక ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనంలో, నీ సహోదరులు హెబ్రీడే కానీ హెబ్రీరాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయున్నప్పుడు నీ వట్టి చేతులతో వారిని పంపివేయకూడదు. నువ్వు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోనూ నీ కళ్ళములోనూ నీ ద్రాక్ష గానుగులోనూ కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. కాబట్టి దేవుడు నిన్ను దీవించాడు. వట్టి చేతులతో నీ ఇంటి యొద్ద నుండి నీ దాసును పంపించవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో వానికి భాగమిచ్చి సంతోష పెట్టవలెను అని, నువ్వు అభివృద్ధి అయిన కొలది దేవుణ్ణి సంతోష పెట్టాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:19లో, కాగా నా దేవుడు యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇవ్వండి మీకు ఇవ్వబడునని ప్రభు తెలియచేస్తూ, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుందని ప్రభు తెలియచేస్తూ, దేవుని నామములో ఏది చేసినా దేవుడు ఎన్నడూ బాకీ పడడు, ప్రతిఫల దీవెన తండ్రి ఇచ్చువారై ఉన్నారు అని చక్కగా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే 12వ వచనం చూస్తే, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి మరి ఒక పటుత్వం కలిగిన ఆజ్ఞ అని చెప్పుకొని ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి చావకొట్టిన ఎడల మరణశిక్ష విధించవలెనని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించాలి కానీ మరి చిత కొట్టకూడదు అని ప్రభు తెలియచేస్తూ, అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగినడలా వాడు పారిపోగల ఒక స్థలము నీకు నిర్ణయించెదను. ఈ నిర్ణయించిన స్థలాలని యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో 6 ఆశ్రయపురాలని మనం చూస్తూ ఉన్నాం. ఆశ్రయపురంలోకి వెళ్ళిన వ్యక్తికి భద్రత అనేది ఉంటుంది. ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు ఆశ్రయపురంలో ఉంటాడు. పొరపాటున చంపాడు గనక పొరపాటులను దేవుడు క్షమించువాడై ఉన్నాడు. అలాగనే మన ప్రభువు మనందరి కొరకు కల్వరిలో ప్రాణం పెట్టారు. రోమా 8 మొదటి వచనంలో చూస్తున్నాం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. ఆయనలో మనం ఉంటే మన శిక్ష అంతా ఆయన సిలువలో భరించారు గనక మరి శిక్ష కొట్టివేయబడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం 14వ వచనంలో, అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచినడలా వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాణ్ణి లాగివేసి చంపవలెను. కాబట్టి పొరుగు వాని మీద దౌర్జన్యము కపటము చేసిన వ్యక్తి మన తండ్రి న్యాయవంతుడి గనక బలిపీఠాన్ని ఆశ్రయించిన లాగి
అతన్ని చంపవలెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనం అందరం కపటంగానే ఉన్నాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. యెషయా గ్రంథము 53 అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూస్తే, ఆయన అన్యాయపు తీర్పు పొందెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాటలను చూస్తూ ఉన్నాం. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగూ మౌనముగా ఉన్నదో, మనందరి కొరకు ప్రభు మౌని అయిపోయి మన దోషమంతా ఆయన కల్వరిలో భరించి పాప క్షమాపణ అనేది ఇచ్చి మనకు బదులు తన ప్రాణాన్ని మనకు దానముగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 16, 17 వచనాలు, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. ఆజ్ఞల్లో మనం చూచాం నిన్నటి దినాన, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని. కాబట్టి దేవుని తర్వాత తల్లిదండ్రులకి ఇవ్వవలసిన స్థానము తప్పక ఇవ్వాలి, వారిని గౌరవించాలి. ప్రభు శిలువలో ఉన్న 3వ మాటలో తన తల్లిని జ్ఞాపకం చేసుకొని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తల్లి బిడ్డల్ని ఐక్యపరచి తాను దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చివరి వరకు మరి తల్లి అయిన మరియమ్మ గారి బాధ్యత యోహాను మీద ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అలాగనే తండ్రిని సన్మానించుట, యోహాను సువార్త 17 అధ్యాయంలో, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరుచుచున్నాను అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 30 అధ్యాయంలో మనం చూచినట్లయితే ఇక్కడ కూడా మరి ప్రభు ఒక చక్కని విధానాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నారు. మోషే ఇశ్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవాకు ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొని ఎడల లేక తాను బద్ధుడగుట ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. దేవుని దగ్గర ఏదన్నా ఒప్పందం చేశాము అంటే తప్పక ఆ యొక్క ఒప్పందాన్ని మనం నెరవేర్చాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవాడు ప్రతి మాట నీవు మరతువు కానీ నీ తండ్రి మరచునా, ప్రసంగిలో చూస్తూ ఉన్నాం. నువ్వు ఒక ఒప్పందము ప్రభు దగ్గర చేసిన తర్వాత దాన్ని చెల్లించకుంటే నీవు అసలు ఒప్పుకొనకుండుటే మేలు అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకే మన మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది గనక నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. సంఖ్యాకాండం 35లో మనం చూచినట్లయితే మరొక హెచ్చరిక ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సంఖ్యాకాండము 35వ అధ్యాయములో మరి 30వ వచనం నుంచి మనం చూస్తే, ఎవడైనా ఒకరిని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధింపకూడదు. చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమందు నివసించున్నట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. చక్కటి చట్టాన్ని ప్రభు చెప్తున్నారు. మరి ఆయన న్యాయవంతుడైన దేవుడు. మరి మీరు శిక్ష వేసేటప్పుడు మరి మరణ శిక్ష తగిన రీతిగా అతనికి మీరు విధించాలి. ఒకవేళ ఆశ్రయపురాన్ని ఆశ్రయిస్తే ప్రధాన యాజకుని
మరి మరణం అయ్యేంత వరకు తిరిగి రాకూడదు అని తెలియచేస్తూ ఉన్నారు. మన ప్రధాన యాజకుడిగా మన ప్రభువు కనపడుతూ ఉన్నారు. 18వ వచనంలో చూద్దాం. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైను పిడిగిడితోనైను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండిన తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు, కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు వాణ్ణి పూర్తిగా బాగు చేయింపవలెను. కాబట్టి నీ వలన ఆ కుటుంబానికి నష్టము జరిగింది గనక మరి సొమ్ము ఇచ్చి అతన్ని ఆదుకోవాలి అని ప్రభువు చక్కటి న్యాయ చట్టాన్ని ఇక్కడ బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనం చూద్దాం. 21, 20. ఒకడు తన దాసునైను దాసినైను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతి దండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకి గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. హాని కలిగిన ఎడల వాని ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సిలువలో ప్రభువు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అన్నారు. కానీ మరి ధర్మశాస్త్ర ప్రకారము ఎవరు ఏది చేస్తే తిరిగి వారికి అదే చేయబడుతుంది. కంటికి కన్ను, కన్ను తీసేస్తే వీళ్ళకి కన్ను తీయాలి. పంటి మీద కొడితే వాళ్ళని పంటి మీద కొట్టాలి. వారు చేతి హాని చేస్తే వారి చేతికి హాని చేయాలి అని న్యాయవంతుడైన తండ్రి చక్కగా తెలియచేసినట్టు చూస్తూ ఉన్నాం. అలాగే 26వ వచనంలో చూస్తే ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రులుగా పోనీయవలను. వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పళ్ళైనను ఓడగొట్టినడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైను స్త్రీనైను పొడిచినడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను. దాని మాంసము తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైను స్త్రీనైను చంపినడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. దానికి పరిక్రయ ధనము నియమించినడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసినైను పొడిచినలా వారి యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. కాబట్టి మనం చూచినట్లయితే ప్రతిదీ క్రమశిక్షణ అనేది ప్రభు నేర్పిస్తున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని ఎద్దు తన కామందు నెరుగును. కాబట్టి కామందు ఎలా చెప్తే ఎద్దు అలా వింటూ ఉంటుంది. అలాగుని ఇక్కడ మనం చూస్తే ఈ ఎద్దు పొడుచున్నది అని తెలిసి కూడా యజమానుడు దాన్ని భద్రం చేయకపోతే దాని నష్టాన్ని అచ్చుకొనవలెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 33వ వచనంలో ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎత్తైన గాడిదైన పడిన ఎడల
ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాని యజమాని సొమ్ము ఇయ్యవలను, చచ్చినది వానిదగును. మరి మ్యాన్ హోల్స్ని చూస్తూ ఉంటాం హైదరాబాద్ నిండా. మరి ఎంతమంది మ్యాన్ హోల్స్లో కొట్టుకొని పోతున్నారు. వర్షం వచ్చింది అంటే రోడ్లన్నీ మునిగిపోతూనే ఉంటాయి. కానీ ఎప్పుడో ప్రభు పాత నిబంధనలోనే మనకి నేర్పిస్తూ ఉన్నారు, గొవ్వి తవ్విన తర్వాత దాన్ని కప్పివేయాలి, అలా గోతులుగా ఉంచకూడదు, నీ పొరుగు వానికి నష్టము కలగకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఈ గోతులో ఏదన్నా గాడిద కానీ ఎద్దు కానీ పడితే ఆ కామందు ఆ నష్టమును అచ్చుకొనవలెను, చచ్చినది వానిదగునని న్యాయాన్ని ప్రభు స్పష్టముగా ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. 35, 36 వచనాలు చూద్దాం. ఒకడు ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పొడుస్తుందని తెలిసి దాన్ని భద్రం చేయాలి. అలాగని ఇక్కడ మనం చూస్తే బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను, అవతల వ్యక్తికి నష్టము కలగకూడదు. అందుకే నీకు నష్టమైన ఎదుట వ్యక్తికి నష్టము కలగకూడదు అని ప్రభువు తెలియచేస్తూ ఎదుట వ్యక్తిని ప్రేమించాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలుపబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుని ఇవ్వవలెను, చచ్చినది వానిదగును. ఈ పొరపాట్లన్నీ మనం చేసే పొరపాట్లే. కాబట్టి ప్రభువు న్యాయవంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, చట్టాన్ని చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి మొదటగా దాసుని విషయంలో తెలియచేశారు. 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరము అతన్ని పోనీయవలెను. 6 దినాలు నీ కొరకు, 7వ దినము నాకు పరిశుద్ధ దినముగా ఆచరింపవలెనని ప్రభువు తెలియచేస్తున్నారు. లేవియ కాండంలో కూడా భూమి 49 సంవత్సరాలు నీదవుతుంది, 50వ సంవత్సరము సునాద సంవత్సరము మరి అన్యులకి, తల్లిదండ్రులు లేని వారికి, పేదలకి ఇవ్వాలి. 6 సంవత్సరాలు నీ పంటను పండించుకో. 7వ సంవత్సరము విధవరాండ్లకి, పరదేశుల కొరకు 1 సంవత్సరం అంతా విడిచిపెట్టు. ఈ 6 సంవత్సరాలు పండిన పంట నీకు సమృద్ధినిస్తుంది అని. అలాగునే నీ దాసుడు వెళ్ళకుండా యజమాని దగ్గరే ఉంటాను అంటే అతనికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసిన యజమానుడు మరి ద్వారము దగ్గరికి తీసుకొచ్చి అతని చెవి కదురుతో గుచ్చవలెను అనే మాటను చూస్తున్నాం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినును కాకని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే సామెతలు 31:19 చూచాం కదా, మరి కదురుతో గుచ్చబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరొక చట్టాన్ని ప్రవహిస్తూ ఉన్నారు. మరి నీ కుమార్తె దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషుడు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దాన్ని ప్రధానము చేసుకున్న యజమాని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. కాబట్టి మన ప్రభు స్వతంత్ర లక్షణాన్ని కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే 3 రీతులుగా వస్త్రాలనివ్వాలి, ఆమెకు ఆహారంనివ్వాలి, సంసార ధర్మాన్ని తక్కువ చేయకూడదు. మరి ఈ 3 ఇవ్వలేకపోతే
నీ దగ్గర నుండి ఆ స్త్రీ స్వతంత్రురాలై వెళ్ళిపోతుంది. నీ బాధ్యతల్ని నువ్వు గుర్తించాలి అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అలాగని ఇక్కడ మనం చూస్తే మరి నరుని చావగొట్టిన వానికి మరణ శిక్ష విధించవలెను. మరి విదేశాల్లో ఈ శిక్షలు చూస్తూ ఉన్నాం. మరి వెంటనే శిక్ష పడిందనుకోండి, మిగతా వారికి భయం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మన తండ్రి న్యాయవంతుడు, తప్పు చేసిన వ్యక్తిని ఎప్పుడూ సమర్థించడు. దావీదు దేవుని హృదయానుసారి. తప్పు చేసిన దావీదు కుటుంబాన్ని శ్రమకు దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రతి విషయంలో తండ్రి మనకు న్యాయాన్ని చక్కగా జరిగించువారై ఉన్నారు. అలాగనే పొరుగు వాని మీద దౌర్జన్యముగా కపటముగా మరి ఒక వ్యక్తి ఉండి బలిపీఠాన్ని ఆశ్రయించినా సరే ఈ దౌర్జన్యం చేసే వ్యక్తిని లాగి చంపివేయాలి, ఇంకొకరిలోనికి ఆ ప్రవర్తన అనేది రాకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ప్రభువు నేర్పిస్తూ, తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే సామెతల గ్రంథంలో చూస్తున్నాం, లోయ కాకులు వచ్చి వారి గుడ్లను పీకి వేస్తాయి అని. అందుకే తండ్రి నీవు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అని తండ్రిని కుమారుడు మహిమపరిచినట్లు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ ఎంత శిక్ష ఉన్నా కుమారుడు దానికి లోబడినట్లుగా గెస్సెమనే తోటలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే తల్లి విషయంలో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ప్రభు ఎవరైనా పోట్లాడుకునేటప్పుడు రాతితో కానీ పిడికిలతో కానీ గుద్దుట వలన వాడు చావక మంచం మీద ఉంటే ఈ పని చేసిన వారు మరి ఆ నష్టాన్ని వారికి ఇచ్చి వారికి సేవ చేయాలి, వారిని పరామర్శించాలి అని ఒక చక్కటి విధిని ప్రభు బయలుపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే దాసినైనా దాసునైనా మరి కర్రతో కొట్టిన ప్రతిదండన ఏదైనా చేసినా దెబ్బకు దెబ్బ మరి ఇవ్వాలి అని ప్రభు ఇక్కడ అంతా 25వ వచనం వరకు 20 నుండి 25 వచనాల వరకు మరి న్యాయవంతుడైన దేవుడు ఎదుట వానికి ఏం జరిగిందో నీ పట్ల కూడా అలాగే జరగాలి, కంటికి కన్ను పంటికి పన్ను అని ప్రభువు చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిదానికి కూడా చక్కటి చట్టాన్ని విధులను తండ్రి మనకి నేర్పిస్తూ ఉన్నారు. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక క్రమశిక్షణ కలిగిన స్థితిని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఏ మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నా, ఏది వద్దనుకుంటున్నానో నాకు తెలియకుండానే నేను దాన్ని చేస్తున్నాను గనక శిక్షకు మీరు పాత్రులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు ఇచ్చేటటువంటి చట్టాలని సలహాల్ని మనం గౌరవించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చివేశారు. ఎందుకంటే గొర్రెలు ద్వారమును నేనే అని, నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగని ఇక్కడ మనం చూస్తే 32వ వచనంలో దాసీనైనా నువ్వు పొడిచిన ఎడల వారి యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. కాబట్టి ఇక్కడ చూస్తే
ఎవని ఎద్దైనా దాసునైనా దాసినైనా పొడిస్తే వెల చెల్లించాలి 30 తులముల వెండి. యెహోవా నీ మాటలు వెండి అంత పవిత్రములు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి గొయ్యి తీసినప్పుడు దాన్ని కప్పెట్టాలి. ఈ మ్యాన్ హోల్స్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటాయి. దీనిలో ఎవరైనా మరి ఎద్దు కానీ అలాగనే గాడిద కానీ పడి చనిపోతే ఆ కామందు ఎవరి ఇంటి ముందు మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఆ ఇంటి యజమానుడు ఆ నష్టాన్ని భరించాలి. చచ్చింది వాడిని తీసుకొని వారికి ఎంత నష్టపోయారో అది చెల్లించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చివరిగా 35, 36 వచనాల్లో ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు పొడిచిన ఎడల పొడుస్తుంది, దానికి క్రమం లేదు అన్నప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఒక వ్యాపారస్తుడు మరి ఒక సంతకెళ్ళి ఒక ఎద్దును కొన్నాట. తీసుకొస్తుంటే ప్రతి గుమ్మం ముందు ఆగిపోతూ ఉందట, అస్సలు నడవటం లేదట. అప్పుడు ఆ ఊరోళ్ళు అన్నారంట, భలేవాడివేని, నువ్వు సంతకెళ్ళి గంగిరెద్దుని తీసుకొచ్చావు, అది ఇంటింటికి ఆగిపోతుంది అన్నారట. వెంటనే ఇంకొంచెం డబ్బులు తీసుకొని సంతకెళ్ళి భలే ఎద్దుని గంగిరెద్దు నాకు ఇస్తావా, ఈసారి మంచి ఎద్దు నువ్వు అంటే మరి ఆ అమ్మేటటువంటి వ్యాపారి ఈసారి మంచి ఎద్దుని ఇస్తున్నానని ఇచ్చాట. ఇది ఇంటింటికి ఆగిపోలేదు, కానీ 4 రోడ్లున్న స్థలములో గిరా గిరా తిరుగుతుందట. అంటే ఇది గానుగెద్దు కాబట్టి ట్రాఫిక్ ఎక్కడదక్కడ ఆగిపోయిందట. భలేవాడివేనే, ఈ ఎద్దు కంటే ముందెద్దే మంచిదిలాగుంది, ఇదేమో నలుగురిని పోనివ్వకుండా ఎంత ఆటంకంగా తిరుగుతుంది. గానుగు తిరిగి అలవాటు ఉంది కనుక ఇది చుట్టూ తిరుగుతుంది అంటే దాన్ని అమ్మేసి ఇంకొంచెం డబ్బులు ఇచ్చి ఈసారి మరొక ఎద్దును కొన్నట. ఇది ఇంటింటికి ఆగలేదు, 4 రోడ్ల దగ్గర తిరగలేదు, కానీ మరి క్రమశిక్షణ అనేది లేకుండా మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ జొడబడి అన్నీ తినేస్తూ ఉందట. ఇది మున్సిపాలిటీ ఎద్దు, దీనికి ఒక క్రమం అనేది లేదు, ఎలా పడితే అలా విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉందట. మరి కామందుని శిక్షించారట. ఇలాంటి ఎద్దుని క్రమము లేకుండా మా యొక్క కూరగాయల మీద పంటల మీద నువ్వు వదిలేస్తావా అని. అలాగనే మన దోషమంతా మన ప్రభు మీద పడింది గనక మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, చేయటానికే వచ్చాను అని ఆయన కోడే దెబ్బలు ఆయన తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో 4 ముఖాలను చూస్తున్నాం, 4 సువార్తలుగా. దానియేలు గ్రంథంలో చూస్తున్నాం, యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాం. మరి సింహముఖము అంటే ధైర్యంగా ఉండాలని మత్తయి సువార్తకు సాదృశ్యము, ఎద్దు ముఖము పరిచర్యకు మార్కు సువార్త 16 అధ్యాయాలు పరిచర్యకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే లూకా సువార్త మనుష్య కుమారుని ముఖానికి సాదృశ్యముగా గలతీ 4:19లో క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని చూస్తున్నాం. అలాగే పక్షిరాజు ముఖము, మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనేదానికి సాదృశ్యముగా, పక్షిరాజుకు సాదృశ్యముగా యోహాను సువార్తను చూస్తూ ఉన్నాం. సువార్తలను బట్టి యూదులతో పాటు సమాన వారసత్వాన్ని, హక్కుల్ని మనకిస్తూ ఉన్నారు. కాబట్టి మరి భద్రం చేయాలి, ఏదన్నా గొయ్యి తీస్తే దాన్ని కప్పెట్టాలి. అలాగని ఏదైనా చనిపోతే యజమాని ఆ నష్టాన్ని ఇచ్చుకోవాలి. ప్రభు మనందరి కొరకు కల్వరిలో బలైపోయారు. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు అని ప్రభు చెప్తూ ఉన్నారు గనక ఆయన స్వాస్యముగా, ఆయన సొత్తుగా మనం బ్రతికేటటువంటి స్థితిని తండ్రి ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామా. దయానిధివై ఉన్న తండ్రి,
21వ దినమున చక్కగా నాయన మేము ఎలా ఉండాలో, నీ వాగ్దాన దేశంలో ఎలా మసులుకోవాలో చట్టాల్ని మా ముందుంచిన తండ్రి వందనాలు. 6 సంవత్సరాలు పనిచేసి 7వ సంవత్సరం విడుదల అని తెలియచేశారు. స్వతంత్రులై వెళ్ళిపోవలను. ఉంటాము అంటే ద్వారము దగ్గరికి తెచ్చి వారి చెవిని కదురుతో కొట్టవలెను అని నేర్పించిన తండ్రి వందనాలు. అలాగునే నాయన ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆహారము, వస్త్రము, సంసార ధర్మము తక్కువ చేయకూడదు అని తెలియచేసిన తండ్రి వందనములు. అలాగునే నువ్వు ఎవరి దగ్గర ఏది తీసుకున్నావో అది తిరిగి ఇచ్చివేయాలి. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే మరణ శిక్ష విధించబడుతుంది అని చక్కటి చట్టాన్ని మా ముందుంచిన తండ్రి వందనాలు. కంటికి కన్ను, పంటికి పన్ను అని నాయన ఎలా చేస్తే అలాగే జరుగుతుంది గనక మీరు తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడును. నీవు కొలుచు కొలత చొప్పునని నీ కొలవబడును అని నాయన సువార్తల్లో బయలుపరిచిన తండ్రి వందించుచున్నాము. ఈ సమయంలో నాయన మరి ఒక గొయ్యి తీసిన మరి ఆ గోతిని వెంటనే పూడ్చివేయాలి. ఇతరులకు నష్టము కలిగిస్తే వారి యొక్క మరి ప్రతిఫలం మీరు ఇచ్చివేయాలి అని నేర్పించిన తండ్రి వందనాలు. అలాగే నాయన నీ ప్రజలు ఎలా ఉండాలో కుడికి ఎడమకు తొలగకుండా చక్కటి క్రమశిక్షణలు నడిపించుచున్న తండ్రి వందనములు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని, సుఖము కలిగించే నీ హస్తమును నాయన బలమైన బాహు ద్వారా నీ ప్రజల్ని నడిపించిన తండ్రి వందించుచున్నాము. అలాగునే తండ్రి నీ బిడ్డలందరి మీద నీ ఆశీర్వాదం నుంచి నీ బిడ్డలతో పాటు మాకు కూడా మేము ఏ రీతిగా జీవించాలో నేర్పించుచున్న తండ్రి వందనాలు. రెక్కల క్రింద నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్న వాగ్దానమును మా పట్ల వాడమని అడుగుచున్నాము తండ్రి వందనాలు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని తెలియచేసిన తండ్రి నీ రెక్కల నీడ మమ్మల్ని దాస్తున్నందుకై కోట్లాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి వందనములు. అలాగునే ఈ మోషే ఉపవాస దినముల్లో 21వ రోజున నాయన నీ యొక్క ప్రత్యేకత దీవెనలు నాయన నీ యొక్క ధర్మ విధులను నేర్చుకొని నాయన మార్గములో నుండి తొట్టిల్లకుండా నీవు ఎలా నడిపిస్తే మేము అలా నడవగలిగిన స్థితి, నువ్వు ఏది నేర్పిస్తే అది నేర్చుకోగలిగిన స్థాయిని నీ పిల్లలమైన మాకు ఇచ్చివేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలో ఏ వేదన ఉన్నా ఆ వేదనను తొలగించి ఆరోగ్యవంతులుగా అలంకరించండి. ఎవరి జన్మదినాలు ఉన్నాయో, వివాహ దినాలు ఉన్నాయో నీ దీవెన వర్షమును కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి వందనాలు. అలాగనే సత్ప్రవర్తన కలిగి నాయన నీవు అన్యాయపు తీర్పు పొందావు గనక నాయన మా మీద పడవలసిన శిక్ష మీ మీద పడింది తండ్రి. నాయన వ్యసనాలు మాయి నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చి వేసిన తండ్రి నీ సమర్పణని నాయన చక్కగా గుర్తెరుగుచు నీ చిత్తములో నుండి మేరకుండా నాయన నీ చెయ్యి పట్టి నీ అడుగు జాడల ప్రకారము నడవగలిగిన స్థితిని మా అందరికి ఇచ్చివేయమని ఆశీర్వాద కారకుడు ప్రాణప్రియుడు సమస్తము తానై నడిపించుచున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖాన్ని ప్రకాశింపచేసి సమాధానముతో సమృద్ధితో నింపి నూరంతలుగా ఫలభరితముగా వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.